హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. సో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నది తెలీదు. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి బెటరా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఫ్యూచర్ ఏది ఉంటుంది? 10 ఇయర్స్ టైం పీరియడ్ పెట్టుకోవాలా, లేకపోతే 20 ఇయర్స్ పెట్టుకోవాలా, 30 ఇయర్స్ పెట్టుకోవాలా? రిటైర్మెంట్ టైం కల్లా మన బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉండాలి? సో ఇలాంటి టాపిక్స్ అన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు. హీఈస్ అన్ AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇన్సెంటెన్స్ అడ్వైజర్. సో సార్ని ఇన్వైట్ చేసి ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం ఈరోజు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని ఫాలో చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. హలో సార్, ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ. కానీ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే బాగుండట్లేదు సార్. 2 లక్షలు వచ్చినా సరే వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఆగిపోతున్నారు. అంటే వాళ్ళకి ప్రాపర్గా ఫండింగ్ కానివ్వండి, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవడం తెలియకపోవడానికే రీజన్ అంటారా? మేడం, వెరీ గుడ్ టాపిక్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఇన్కమ్ పరంగా బాగా సంపాదించుకుంటున్నారు, కానీ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు. అంటే మన ప్రొఫెషన్స్ కానీ మాట్లాడుకుంటే, ప్రొఫెషనల్గా ఐటీ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, ఎవరైతే ఈ 2 లక్షలు దగ్గర దగ్గర 2, 3, 4 లక్షలు సంపాదించిన వాళ్ళు ప్రతి నెల, వాళ్ళు కూడా వెల్త్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు అనేది మనం మాట్లాడుకుంటే చాలా రీజన్స్ ఉంటాయి మేడం. జనరల్గా ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ మీరు అన్నట్టుగా మిడిల్ క్లాసు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకుందాం, మీరు ఈరోజు 50,000 సంపాదిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మంత్ ఇంకో కంపెనీ మారి మీరు 2 లక్షలకి వెళ్ళిపోయారు ప్యాకేజ్, రైట్? సో మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, నాకు ఒక్కసారి చెప్పండి. దాని ముందు నేను చెప్తాను సార్. ఫస్ట్ నా లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, కొత్త డ్రెస్సెస్ కొనుక్కోవాలి. ఇప్పుడు నేను రోజు ఆటోలో వెళ్తున్నా, ఆటో నుంచి క్యాబ్కి రావాలి, హీల్స్ కొనుక్కోవాలి, జ్యువెలరీ కొనుక్కోవాలి, కైండ్ ఆఫ్ మెంటాలిటీ కొంతమంది. సో మీది అంతేనా? నాట్ ఎట్ ఆల్. మినిమం సార్, మీరు అంటే అన్నారు కానీ 2 లక్షలు, ఆ ఫిగర్ ఎంత బాగుందో తెలుసు. డెఫినెట్గా 1 lakh అయితే నేను సేవ్ చేసుకుంటా సార్. రైట్, వెరీ గుడ్ అండి. థింకింగ్ ఆఫ్ సేవింగ్. ఓకే, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఎందుకు చేయలేకపోతున్నారని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ 2 lakhs సడన్గా 2 lakhs జీతం వస్తుంది వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు. ఎందుకని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ థింగ్ మీరు మాట్లాడేది, ఈ అన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేశారు చూసారా, లైఫ్ స్టైల్. అంటే ఒక చిన్న శాలరీ నుంచి పెద్ద శాలరీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారిపోతాయి, అప్గ్రేడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఆఫీస్కి రోజు స్కూటీలోనో లేకపోతే యాక్టివాలోనో వస్తున్నారు అనుకుందాం. సడన్గా 2 లక్షలు అవ్వగానే రేపు కియా కార్ దింపుతారు, రైట్? లైఫ్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటున్నాం కదా మనం ఏం చేస్తాం, ఆ చిన్న హౌస్ రీజనబుల్ రెంటెడ్లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 15,000, 20,000 విత్ ఇన్ దట్ బడ్జెట్ ఒక హౌస్ చూసుకుని, మన బడ్జెట్లో చూసుకుని మనం ఉంటాం. ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 20,000 కూడా పెట్టలేరు. 10,000, 12,000 పెట్టుకుని ఎక్కడ చూసుకుని మనం వెళ్తాం. సడన్గా మళ్ళీ 2 lakhs వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కొత్త హౌస్కి వెళ్తారు, గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తారు, అన్నీ ఉండాలంటారు. అక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ 12,000 కడితే అక్కడ వెళ్ళి ₹1,00,000 కడతారు, లేకపోతే 50,000, 60,000 రెంట్కి తీసుకుంటారు, రైట్? ఈ లైఫ్ స్టైల్ అనేది సహజంగా ఒక డబ్బులు పెరిగేటప్పుడు మారిపోతుంటాయి. ఫస్ట్ రీజన్ ఎందుకు వెల్త్ క్రియేట్ చేయలేరు. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ లైఫ్ స్టైల్ మీద ఉంటుంది తప్పించి సేవింగ్స్ మీద ఉంటుంది. తర్వాత హౌస్ మనం మాట్లాడుకుంటారు. ఎడ్యుకేషన్, పిల్లలు వెన్ దే ఆర్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ కిడ్స్. మనం మిడిల్ క్లాస్ ఉండేటప్పుడు ఏం చేస్తాం, నార్మల్ ఫీజులు ఎక్కడ ఉంటాయో కొంచెం బాగుంటుందో అక్కడ జాయిన్ చేస్తాం. అదే మన శాలరీ ఎక్కువ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే, చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి వాళ్ళ ఇంటర్నేషనల్ స్కూల్, వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్, 4 లక్షలు 5 లక్షలు డొనేషన్స్, ఫీజు కూడా అలాగే ఉంటుంది సార్. అలాంటి లైఫ్ చేంజెస్ అనేది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు రిచ్ అవ్వలేకపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఓకే, అదే కాకుండా మిడిల్ క్లాస్ అంటే 2 lakhs కదా, వాళ్ళు మిడిల్ క్లాస్ కాదు, ఇప్పుడు హై క్లాస్. ఓకే, వాళ్ళు కూడా వెల్త్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు. ఇవన్నీ రీజన్స్ మాట. తర్వాత మేడం,
టాక్సేషన్‌లో ఒకరు చాలా ఇన్‌కమ్ టాక్స్ ఏంటంటే మన మొత్తం డబ్బులు ఒక స్లాబ్ దాటేస్తే 30% ఆఫ్ ద ఇన్‌కమ్ టాక్సే తినేస్తాం. అవును సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఒక వెల్త్ సేవింగ్స్ చేసి, ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇంకో రీజన్ మాట్లాడుకుంటే హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఎక్స్‌పెన్సెస్ ఈరోజు చూసుకుంటే చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే హెల్త్ ఇన్సూరెన్స్ మేము ప్రతి ఒక్కరికి చెప్తాం. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చెప్తామంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ కంపెనీ ఒకవేళ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్తాం. రైట్? కానీ వాళ్ళు తీసుకోరు. ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటే అంటే కంపెనీ ఉంటుందని చెప్పి తీసుకోరు. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి కానీ మారేటప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. ఓకే. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్పుడు ఉండలేనప్పుడు మీకు ఇండివిడ్యువల్ పాలసీ కానీ లేకపోతే ఒక్క ఇన్సిడెంట్ అయితే మనం మొత్తం ఉండే డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగిపోయాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ రీజన్, ఇప్పుడు పర్సన్ హూ ఇస్ ఎర్నింగ్ 2 lakhs వాళ్ళు మ్యారీడ్ అయి ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అది కాకుండా పేరెంట్స్ని కూడా వాళ్ళే చూసుకునే సిచ్యుయేషన్స్ ఉంటాయి కొన్నిసార్లు. సో అదొక విధంగా వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతుంది. నేను బర్డెన్ అన్నాను, ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ పెరిగేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. దిస్ ఈజ్ వన్ మోర్ రీజన్. ఇంకోటి ఏంటంటే మేడం, జనరల్గా మనం మాట్లాడేటప్పుడు ప్రతి దానికి మనకి లోన్స్ వస్తాయి. అవును సార్. రైట్? అలాంటి లోన్స్ తీసుకుంటూ ప్రతిదీ కొనేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్. ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్కి మాత్రం ఎప్పుడూ లోన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి 50,000 రానివ్వండి, 2 లక్షలు రానివ్వండి, ₹1,00,000 రానివ్వండి, మనం ఒక వర్డింగ్ మాట్లాడతాం, సేవ్ ఫస్ట్ స్పెండ్ లేటర్. రైట్? సో ఆ విధంగా కానీ మనం ఎప్పుడైనా సరే మనకు వచ్చే శాలరీలో సేవ్ ఫస్ట్ స్పెండ్ లేటర్, స్పెండ్ ద రిమైనింగ్ అన్నప్పుడు అలాంటి వర్డ్ కానీ అది మనం పాటించగలిస్తే మనం వెల్త్ అనేది ఏ ఇన్కమ్ స్లాబ్లో ఉన్నా ఎంత సంపాదించినా ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 lakhsలో మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs సంపాదిస్తున్నారు అనుకుందాం. వాళ్ళ ఎక్స్పెన్సెస్ జనరల్గా ఎలాగుంటుందో మనం మాట్లాడుకుంటే మేడం, హౌస్ రెంట్ లేకపోతే ఈఎంఐ దగ్గర 60,000. అవును సార్. ఓకే. తర్వాత హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఒక 30,000 ఖర్చులు. తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 25,000 నెలకి. సో ఇన్సూరెన్స్ ప్రీమియం అని మాట్లాడుకుంటే ఒక 10,000. ఓకే. కార్ ఈఎంఐ, ఫ్యూల్ అన్నీ మాట్లాడుకుంటే ఒక 20,000. ఓకే. పేరెంట్స్ సపోర్ట్ మనం మాట్లాడుకుంటే ఇంకో 15,000. రైట్? ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రావెల్ ఆబ్వియస్లీ ఉండాలి, లైఫ్ స్టైల్ కదా, దానికో 15,000. ఇక్కడ 15,000 చాలా తక్కువ వేసాను నేను. సో దానికంటే మించి ఎక్స్పెన్సెస్ అనేది చేస్తూ వెళ్తారు. సుమారుగా ఇవన్నీ లెక్కేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ 25,000 అంతే. రైట్? సో 25,000 ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ ఉండకూడదు. నా కేటగిరీలో ప్రియారిటీలో ఫస్ట్ ఉండాలి. మిగతావన్నీ మిగతా రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మన మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటే ఒక సమయం ఎక్కువ ఉండేటప్పుడు మనం ఎప్పుడు మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం మ్యూచువల్ ఫండ్స్లో. సో నేను చెప్పేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్, అంటే 50,000 కానివ్వండి, 1,00,000 అవనండి, 1,50,000 అవనండి, 10 లక్షలు అవనండి, ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే పార్ట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ గో టు ఇన్వెస్ట్మెంట్. అప్పుడే మీరు వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. ప్లస్ వెల్త్ క్రియేట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇంకోటి నేను చెప్తాను మేడం, ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రావెల్. మీ పార్ట్లో ఇదంతా కొంత వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేయాలి తప్పించి ఎంజాయ్ చేయకుండా వెల్త్ క్రియేట్ చేయడంలో అర్థమే లేదు. ఎందుకంటే వెల్త్ క్రియేట్ చేసేది దేనికి? మన కాకపోతే మన పిల్లలకి, మా పిల్లలకి, వాళ్ళకి అలా క్రియేట్ చేసుకుంటూ పోతూ ఎంటర్టైన్మెంట్ లేకుండా క్రియేట్ చేస్తే ఉపయోగం ఏముంది? అంతే. సో ఈ విధంగా ఎవరైనా ఒకవేళ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే సేవ్, ఇన్వెస్ట్ ఫస్ట్, స్పెండ్ లేటర్, వాట్ ఎవర్ ద రిమైనింగ్, అలా చేసుకుంటే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వాష్వి గారు.